ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన వాక్య ధ్యానము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలిగొనెను. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలి అనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. హల్లెలూయా. తర్వాత 20వ వచనం చదువుతున్నాను. ప్రొద్దున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లను మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకములకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదమని చెప్పి తన మనసులో సందేశింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ త్రోవని బేతనీ గ్రామానికి వెళ్ళుచుండగా ఆయనకి త్రోవలో ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఆ అంజూరపు చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. అది కలకల్లాడుతూ ఉంది, పచ్చగా ఉంది. అయితే యేసుక్రీస్తు వారికట ఆకలేసిందంట. హల్లెలూయా. ఆయన ఆకలి గునెను అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఒక దగ్గర ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అక్కడ అపవాది వచ్చి శోధిస్తాడు, ఆయన ఉపవాసం చేత ఆకలి కలిగి ఉన్నారని. మరి ఇక్కడ కూడా ఆకలి గురించి వ్రాయబడింది. నాకు తెలిసి ఇంకెక్కడ ఆకలి గురించి వ్రాయబడలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆయన ఆకలి వేసిందట. ఆ ఆకలి వేసిన వెంటనే ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక అంజూరపు పండైనను ఆ చెట్టుకి కనపడలేదు. కనపడకపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన, ఇంకెన్నటికీ నీ పండ్లను ఎవరు తినరని ఆ యొక్క చెట్టుతో చెప్పిన వెంటనే అది వేళ్ళతో సహా ఎండిపోయిందట. ఎప్పుడైతే ఎండిపోయిందో మరలా వాళ్ళు సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టుని చూసేటప్పుడు కదా ఇంత పచ్చగా ఉన్న ఆకు, ఆ యొక్క చెట్టు యొక్క ఆకులన్నీ కూడా రాలిపోయి అది ఎండిపోయిండుట పేతురు గారు గమనించి యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, ఇదిగో బోధకుడా, నువ్వు ఉదయం పలికావు కదా, దాని ప్రకారంగా ఈ చెట్టు ఇప్పుడు ఎండిపోయింది అని అనగానే వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పగా తన మనసులో సందేశింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ శిష్యులకు ఆయన ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. యేసుక్రీస్తు వారు పండ్ల కాలం కాదని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు ఎతికారు అంటే ఆ చెట్టుకి ఆయన అనేక దినాలు పెట్టి పోషిస్తూ వస్తున్నారు. అంటే ఆయన అంటే సృష్టికర్త కనుక అది ఏ సంవత్సరం కూడా కాయలేదు. మనకి ఇదే మాట మనకి లోకాసు వార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమని అంటే అక్కడ ఒక అంజూరపు చెట్టు నాటి 3 ఏళ్ల నుండి వెరివేస్తున్నారట, అది ఫలించటం లేదంట. అంటే యేసుక్రీస్తు వారు అజ్ఞాన పండ్ల కాలం కానప్పుడు ఆయన వెళ్ళి పండు అడగటం, ఆ చెట్టు దగ్గర దొరుకుతుందేమో పండ్లను అడగటం. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యం. ఇదంతా వేరు. ఒక చెట్టుగా మనం తీసుకుందాం, ఆయన ఆకలిగా మనం తీసుకుందాం వాక్యాన్ని. ఆయన ఒక కాదు, ఆయన చాలా జ్ఞానవంతుడు, సొలొమోనుకు మించిన జ్ఞానవంతుడని ఆయనే తన నోటితో చెప్పారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. కానీ అక్కడున్న శిష్యులకు పాఠము అంటే ఒక గుణపాఠము చెప్పాలన్న ఒక ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్టు దగ్గర ఆకులు తప్పితే మరి ఏమీ కనపడలేదు. అంటే మీ యొక్క భవిష్యత్తు కాలంలో మీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మీరు తెలుసుకోవాలి అని అక్కడ ఒక క్రియారూపంగా ఆయన చేసి చూపించారు. నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే సాయంత్రం మరలా వచ్చినప్పుడు వాక్యం మనం చదువుకున్నాం కదా, ఆ పేతురు గారు అది చూసి గమనించి ప్రభువుని అడుగుతారు, ఇదిగో ప్రభా, ఉదయం నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది అని.
ఆహా అలాగా ఎండిపోయిందా, అయ్యో అంత బేగా ఎండిపోద్దని నేను అనుకోలేదే అని అనలేదు యేసుక్రీస్తు అని. ఎందుకంటే ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నారంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు అడిగినప్పుడు మీ మనసులో మీరు సందేశింపక ఇది జరుగును అని నమ్మిన ఎడల అది మీకు నిశ్చయంగా జరుగుతుందని, వారి విశ్వాసం ఉంచిన ఎడల అని చెప్పి వారి విశ్వాసాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ చెట్టు ఎండిపోద్దని యేసుక్రీస్తు వారికి తెలుసు, అది పండ్ల కాలం కాదని కూడా తెలుసు. అయితే ఆ శిష్యులకు ఆయన ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకే చెట్టు ఎండిపోయింది అంటే ఇంత పవర్ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏం చెప్పినా అంటే ఎండిపోవాలని, ఎండిపోయే కార్యాలు జరిగించాలని, ప్రతివాడు పాడైపోవాలని యేసు ప్రభు వారు చెప్పలేదు. అంటే అది అవసరానికి ఉపయోగం లేదు. ఆ చెట్టు ఇంకా 3 ఏళ్ల బట్టి వేస్తున్నారట ఎరువు, అది అవసరానికి లేదు. భూమి యొక్క సారం దానికి వెళ్ళిపోతుంది, ఒట్టిగా ఏపుగా పెరుగుతుంది, కానీ అది పండ్లను ఇవ్వటం లేదు. అలా పండ్లు ఇవ్వలేనప్పుడు, అది అవసరం లేనప్పుడు ఆ భూమిని ఎలా వ్యర్థపరుస్తాం? చూడండి, ఆ మాట లూకాసు వార్త 13వ అధ్యాయంలో వ్రాయబడింది. 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా పోవలను ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించి నా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. 3 ఏళ్ల నుంచి ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు నాటాను, అది ఫలించటం లేదు. భూమి ఎలా వ్యర్థమైపోవాలి? ఆ భూమి యొక్క సారం అంతా తీసుకుంటుంది, కానీ అది ఫలించుకుంటం లేదు. ఒక కాయలేదు, ఒక పండుని ఇవ్వలేదు. దాని యొక్క శరీరం అంటే దాని యొక్క ఆకులకు, కొమ్మలకు వెళ్ళిపోతుంది ఆ సారం, నేను ఇచ్చిన సారం అంతా కూడా. దాని యొక్క గొప్పతనానికి నేను ఇంత పచ్చగా ఉన్నాను, ఇంత వ్యక్తి పెరిగాను, ఎంత ఆకులు నాకులో నిండిపోయి గలగలగలలాడుతూ సౌండ్ వస్తుంది, గాలేస్తుందని దాని స్వభావాన్ని చాటుకుంటుంది. కానీ చెట్టు యొక్క స్వభావము, చెట్టులోంచి ఫలం రాలేదు. 1 సంవత్సరం వచ్చి చూశాను, ఫలం ఇస్తుందేమో, సరే ఇవ్వలేదు. సర్లే వచ్చే సంవత్సరం ఇస్తుందని చూశాను, వచ్చే సంవత్సరం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 3వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం కూడా చూస్తున్నాను, అయినా ఇవ్వలేదు. ఇంకెందుకు ఈ చెట్టు దాని స్వభావాన్ని చాటుకుంటూ, దాని గొప్పతనాన్ని చాటుకుంటూ ఈ భూమిని ఎలా నేను వ్యర్థపరచాలి, దీన్ని తీసేయి అని తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండేవాడి, నేను ఇంకా దాని చుట్టూ త్రవ్వి ఎక్కువగా ఎరువేస్తాను, అది అప్పుడు బాగా బలాన్ని పొందుకుని బాగా ఫలాలు ఇస్తుంది అని యజమానుడి దగ్గర తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. అవన్నీ అయిపోయి ఇక్కడ చూస్తున్న యేసుక్రీస్తు వారు ఫలాన్ని వెతికిన ఆ చెట్టు, ఇక్కడ యజమానుడు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, తోటమాలి కుమారుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చి ఆ చెట్టుని చూసినప్పుడు ఆ చెట్టు దగ్గర ఫలం కలగలేదు. ఎన్ని సంవత్సరాలున్నా అది ఏపుగా పెరుగుతుంది, కానీ అదొక పండైనను ఒక కాయనైనా ఇవ్వలేదు. ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన ఇంకెప్పుడు నీ పండ్లు తినరు అనగానే అది వెంటనే ఎండిపోవడం ప్రారంభించింది. అది శిష్యులకు నేర్పిస్తున్నారు ఆయన. హల్లెలూయా. ఆ శిష్యుల్లో పేతురు దాన్ని గమనించి మళ్ళా మాటను పట్టుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరు మాట్లాడతారు ఈ శిష్యులు, ఎవరు గ్రహించారు నా వాక్యాన్ని అని ఆయన చూస్తున్నప్పుడు ఎవరు కూడా గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. పేతురు గారు ఆ మాటను పట్టుకెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గర చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరేం చేసినా నమ్మిక ఉంచి చేయండి, విశ్వాసంతో దేవుని కార్యం జరిగించండి, అప్పుడు అది మీకు కార్యాన్ని సాధిస్తుందని చెప్తా ఉన్నాడు. వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు ఆయన. కనుక ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, మనం ఏపుగా ఎదిగి గలగల్లాడుతూ పచ్చగా ఉంటూ ఆ శౌర్యాన్ని పెంచుకుంటూ మన హోదాని పెంచుకుంటూ మనం ఉండడం కాదు, కానీ ఆయన ఆకలి తీర్చే ఫలంగా మనం మారాలి. హల్లెలూయా. ఆయన నిన్ను వెదగి వచ్చినప్పుడు నీలోంచి ఫలం కనబడాలి.
చెట్టు అనేది ఒక సంఘానికి, ఒక కుటుంబానికి, ఒక వ్యవస్థకి సాదృశ్యం అది. కానీ దాన్ని విడివిడిగా తీసుకుంటే ఒక సంఘమైనా, ఒక కుటుంబమైనా, ఒక వ్యవస్థ అయినా ఒక్క మనిషి నుంచే ప్రారంభం అవుతుంటుంది. ఆ ఒక్క మనిషి నిలబడితేనే దాని నుంచి అవన్నీ వస్తాయి. ఆ ఒక్క మనిషి నిలబడకపోతే అది ఏది కూడా ఉండదు. ఒక్క మనిషి నుంచి అదంతా కూడా ప్రారంభం అవుతుంది. మనం నేటి రాజకీయ పరిణామాలు చూసుకున్న, పార్టీ మొదలుపెట్టిన వారు ఒక్క మనిషే మొదట్లో. ఏ పార్టీ అయినా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పను, మీరే దానికి చూసుకోండి. ఆ మనిషి నిలబడి ఆ పార్టీలో నిలబడితేనే ఆ మనిషి నుంచి అనేక మంది వచ్చారు. అంటే ఒక వ్యవస్థ అనేది ఒక మనిషి నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే అంజూరపు చెట్టు నుంచి వెతికినప్పుడు, ఆ చెట్టులో నిన్ను వెతికినప్పుడు నేనించే ఫలం అనేది వస్తూ ఉంటుంది. నువ్వు ప్రభువారి ఆకలి దాహాలు తీర్చే వ్యక్తిగా ఉండాలి. అంటే ఆయన దాహానికి నీళ్ళు అడిగినప్పుడు మగ్దలేని ఆ యొక్క సమరయ స్త్రీ ఏం చేస్తుంది? నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. కానీ ఆ నీళ్ళు అవి తాగినట్టు మనకు కనబడదు. కానీ ఆమె లోపలికి వెళ్ళి, సుకార్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తుంది యేసుక్రీస్తు గారి దగ్గరికి. ఆయన దాహాన్ని ఆత్మల దాహం. సిలువలో ఉండి నేను దప్పిక గురించున్నాను, నేను దాహం గురించున్నానంటే వారు చేదు చిరకాన్ని అందిస్తారు. అలాగే మనం కూడా ఆయనకి చేదుని అందిస్తూ ఉన్నాం. ఆయన దాహాన్ని తీర్చి, ఆయన ఆకలి తీర్చే వ్యక్తులుగా లేవు, కానీ ఆయనకి చేదనుభవాన్నే ఇస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అంజూరపు చెట్టు చాలామంది ఏమనుకుంటారంటే పండ్ల కాలం కాదని రాయబడింది, అయినా యేసు ప్రభువారు ఎలాగడిగారు? ఆయన పక్షపాత అనుకుంటారు. ఆయన పక్షపాతి కాదు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది దేవునికి పక్షపాతం లేదు అని. ఆయన పక్షపాతి కాదు. ఆల్రెడీ అనేక సంవత్సరాల చెట్టు కొరకు ఆయన ఎదురు చూసాడు ఫలాన్ని ఇస్తుందని, కానీ అది ఫలం ఇవ్వలేదు. ఎంత ఎరువేసినా, ఎంత చెప్పినా, ఎంత ఎరువేసి ఎంతగా దానికి ఇంకా బలాన్ని అందించడానికి దాని చుట్టూ త్రవ్వి నీళ్ళు వేసి ఎరువేసి దానికి ఆహారాన్ని అందిస్తున్నా ఆ ఆహారం తినేస్తుంది, బలి చేస్తుంది, కానీ ఫలాన్ని ఇవ్వలేకపోతుంది. చూడండి, దేవుని వాక్యమైన ఆత్మ ఆహారాన్ని ఆయన ఎంత ఎక్కువగా పంచుతున్నారు. యూట్యూబ్లో ఎంతమంది సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు, ఎంతమంది సంఘాల్లో దేవుని వాక్యం చెప్తా ఉన్నారు, ఎంతమంది సేవకులు ఆయా పరిస్థితుల్లో వారు వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. అన్నీ వింటున్నారు, కానీ ఫలం ఇవ్వలేనట్టుగా ఉంటున్నారు. ఫలం అనగా ఆత్మల రక్షణ. ఒక్క ఆత్మ మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే పరలోకంలో దూతల సహితం ఆనందిస్తారు. ఆత్మ రక్షణ అంత విలువైనది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను వెతికి వచ్చినప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అదే ఎరువు. చెట్టుగా నిన్ను నిలబెట్టి నీకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని పెట్టి ఆయన నీ నుంచి ఏ ఫలం వచ్చిందని చూస్తే నువ్వు ఏ ఫలం దేవునికి ఇవ్వగలవు? ఆయన అంటున్నాడు, నన్ను వెతుకువారుకి ఫలము దయచేయగలిగాడని వెతికి ఆయన సన్నిధికి రావాలని. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన ఫలము దయచేయవాడు, ఆయన ఫలం ఇచ్చేవాడని ఆయన సన్నిధికి రావాలంటే నమ్మి, ఆయన యందు నమ్మిక ఇచ్చి, మరి ఆయన ఫలము దయచేసినప్పుడు ప్రతి దాంట్లో ఫాలిభాగం ఇచ్చిన ఆయన మరి నీ నుంచి కూడా ఆయన ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆ ఫలము నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆయన దాహాన్ని నువ్వు తీర్చగలుగుతున్నావా? ఇదిగో ప్రభా, ఇన్ని ఆత్మలు నేను సంపాదించాను ప్రభా, ఇన్ని ఫలాలు వచ్చాయి ప్రభా అని నువ్వు దేవునికి చూపించగలుగుతున్నావా? ఫలం ఇచ్చేటట్టుగా ఉన్నావా? ఫలం లేని ఆ అంజూరపు చెట్టు వలె ఉన్నావా? నీకు నీవుగా ప్రశ్నించుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని చిత్తం నీలో ఎలా జరుగుతున్నదనేది నీకు తెలుస్తుంది. కనుక మన ఆ అంజూరపు చెట్టు వలె కాకుండా ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి యేసుక్రీస్తు వారు నిన్ను చూసినప్పుడు ఇదిగో ప్రభువా ఆయన చేతికి ఫలాలను ఆయన పాదాల దగ్గర పెట్టే వ్యక్తిగా. అంటే ఫలాలు అంటే అరటిపళ్ళు అవి కాదండి, యాపిల్ పళ్ళు, అరటిపళ్ళు, ఆ ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు. ఆత్మలను రక్షించటం, ఆ ఫలాన్ని దేవుడికి అప్పగించినప్పుడు ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. బడా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా అని ఆయన పిలుస్తాడు. కనుక మనం అలాంటి ఫలాన్ని ఫలించేవారిగా, యేసుక్రీస్తు వారు మనల్ని అడిగినప్పుడు ఆయన ఎప్పుడు అడుగుతారో తెలియదు. పండ్ల కాలం కానప్పుడు వచ్చి అడిగారు, పండ్ల కాలం అంతా కూడా ఎదురు చూశారు ఆయన. కానీ పండ్ల కాలం కానప్పుడు వచ్చి అడిగి చూసినప్పుడు ఆయన కోపం వచ్చింది. ఏ సమయంలో వస్తారో తెలియదు, ఏ గడియలో వస్తారో తెలియదు, ఎప్పుడు అడుగుతారో తెలియదు,
కానీ నువ్వు మాత్రం సిద్ధంగా ఉండి ఫలాన్ని పట్టుకొని సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన అడిగినప్పుడు ఆ ఫలాన్ని ఇదిగో ప్రభువా ఈ ఫలం అని ఆయన చేతిలో పెడితే ఆయన ఏమంటాడో తెలుసా? నేను అడిగినా ధ్యానించుకున్నా, అబ్రహామా భయపడకు, నీ బహుమానం అత్యధికమైందన్న. అలాగే నిన్ను కూడా అదే మాటతో ఆశీర్వదిస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె భయపడకు, నువ్వు నాకు ఫలాన్ని ఇచ్చావు, నీ బహుమానం అత్యధికం. ఆయన నిన్ను అన్ని విషయాల్లో నీకు బహుమానాలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కనుక మన అంజూరపు చెట్టు వలె ఫలాన్ని ఇవ్వలేని అంజూరపు చెట్టు వలె కాకుండా ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనాలు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఫలభరితమైన ఆశీర్వాదాన్ని మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మీరు అడిగినప్పుడు మీ పాదాల దగ్గర మేము కొన్ని ఫలాలు పెట్టేలాగా సహాయం దయచేయండి. అట్టి తెలివి, అట్టి జ్ఞానం, అట్టి వివేకంతో నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని ఫలభరితంగా మార్చి తండ్రి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.